ఏపీని కరోనా మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కు చేరుకుంది. అత్యధికంగా కడప జిల్లాలో 8 పాజిటివ్ కేసులుండగా గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో 1 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 10 మంది బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మరో 9 మంది ఐసోలేషన్లో ఉన్నారు. ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 4 చనిపోయారు. చనిపోయిన 4 కాకినాడ, గుంటూరు జిల్లాకు చెందిన వారని ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేవలం 20 రోజుల్లోనే 12 కేసులు నమోదు కావడంతో పాటు 4 మరణించడంతో ఏపీలో కరోనా భయం పట్టుకుంది. రాష్ట్రంలో 145 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4 మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం భారత్లో తక్కువగానే ఉందని భయపడాల్సిన పని లేదంటూ వైద్య శాఖ అధికారులు తెలిపారు. కానీ శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులతో పాటు వయోవృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారితో పాటు వృద్ధులు, శ్వాస సంబంధ సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ పరిధుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.